హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నామండి. వాటి కోసం ముందుగా 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కిలో చికెన్ లివర్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలి. ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకుంటున్నానండి. అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ కూడా వేసి వేయించుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ వేగడానికి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగిపోయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ చికెన్ లివర్ అనేది ఇవ్వండి. ఆనియన్స్ అనేవి వేగిపోయి ఇప్పుడు కడిగి పెట్టుకొని చికెన్ లివర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. ఈ చికెన్ అనేది మాత్రం 2-3 టైమ్స్ బాగా కడుగు పెట్టుకోవాలండి. ముందుగానే బాగా కలుపుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. బాగా వేయించుకొని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకొని వేయించుకోవాలండి. చూసారు కదండి, వేగింది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మిగతా మసాలా సామాన్లన్నీ యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ధనియాల పొడి. సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చూసుకొని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ చికెన్ లివర్ కర్రీ అనేది బ్లడ్ ఇంప్రూవ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఒకసారి ఎలా వేగిందో మూత తీసుకొని చూసుకుందాం. ఇదిగోండి, ఆల్మోస్ట్ వేగింది. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మొత్తం డ్రై అయిపోయినంత వరకు ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఫ్రై అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇకపై మేము చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.